హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులుస్లో స్టోరీస్ వాళ్ళబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న మరొక కథ పేరు వచ్చేసి రాక్షసుడబ్బా, పార్ట్ వచ్చేసి 4. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో ఈ కథకు సంబంధించిన లింక్స్ ఇచ్చాను, అలాగే డిస్క్రిప్షన్స్లో కూడా ఉన్నాయబ్బా. సో కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేసి, అలాగే నచ్చితే షేర్ కూడా చేస్తూ కుసంతా సపోర్ట్ చేయండి. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. కావ్య రమ్మనడంతోనే గుడికి వెళ్ళిన శిరీషకు కూతురు విషయంలో జరిగింది ప్రతిదీ తెలిసి కన్నీరు పెట్టుకుంటూ ఆమెను ఆ స్థితికి తీసుకువచ్చింది నందా కుటుంబం అని తెలిసి వారితో ఉన్న పాత పగలన్నీ గుర్తు చేసుకుంటుంది శిరీష. ఇంకోవైపు నిరుపం ఇంటికి వచ్చి చాలా రోజుల తరువాత తల్లిని చూసి సంతోషంగా ఆమెతో మాట్లాడుతూ ఆమెతో కలిసి భోజనం చేసిన తరువాత తల్లితోనే తన ఇంటికి వెళ్ళిపోగా, సాయంత్రానికి నీరజ ఇంట్లో ఎలాంటి గందరగోళం లేకుండా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చాలా సంతోషంగా జరుగుతున్నట్లు తెలుసుకోవడంతోనే నిరుపం కోపంతో అక్కడికి బయలుదేరాడు. ఇటువైపు నీరజ ఇంట్లో రత్నం నీరజ గదికి వెళ్ళి అందంగా ముస్తాబు చేస్తున్న నీరజను చూస్తూ, ఏంటే తాళి కట్టిన తర్వాత వచ్చే పెళ్లి కళ ఇప్పుడే నీ ముఖంలో కనిపిస్తుంది నా కంటికి అనడంతోనే నీరజకు లోపల దుఃఖం తన్నుకొస్తుంది ఆ మాటలకు. కానీ రత్నం మాత్రం, అయినా నీ అందం అలాంటిది లేవే, నువ్వు అచ్చం నాలాగే ఉంటావు అంటూ మనవరాలికి ఆమె అందానికి ఎక్కడ దిష్టి తగులుతుందేమోననుకుంటూ పక్కనే ఉన్న కాటుక కాయలో నుంచి కాటుక కొంచెం వెలికి తీసుకుని అరికాలిలో చుక్క పెట్టడానికి ధరణి పాదాలను చూసి, ఏంటే ఇంట్లో సాక్సులు వేసుకున్నావు అనగానే కావ్య, నానమ్మ మరి నిన్న సైట్లో ఇది మేనేజర్ని కలవడానికి వెళ్ళినప్పుడు పగలంతా కూడా అక్కడ సిమెంట్లోనే అటు ఇటు తిరుగుతూ నడుస్తూ లేబర్తో వర్క్ చేయించింది. సో అలా తిరగడం వల్ల సిమెంట్ వేడికి దీని పాదాలు కొంచెం పగిలాయి, అందుకే నేను వాటికి ఆయింట్మెంట్ రాసి అలా సాక్సులు వేశా అంటూ చెప్పగా రత్నం, సరేలేవే జాగ్రత్త అంటూ చెప్పి ఆ దిష్టి చుక్కను చెవి పక్కన పెట్టింది. అక్కడ తన ఎదురుగా అంత జరుగుతున్నా కూడా నీరజ మాత్రం అసలు ఈ లోకంలో లేదు. తల్లి గుడిలో చెప్పిన మాటల గురించే గుర్తు చేసుకుంటూ ఉంది. మన కుటుంబానికి నందా కుటుంబానికి పగ ఉందే, అది చిన్న చితకా పగ కూడా కాదు. అలాగే ఆ పగ గురించి పూర్తి వివరాలు కూడా నాకు సరిగా తెలియదే, కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్తా విను నీరజ. ఇప్పుడు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు కదా నంద, అతను మాత్రం నీకు వరుసకు బావవుతాడు. అతను నీ మేనత్త కొడుకు. అలాగే నీ మేనత్తకు మీ తాతల వల్ల, మీ నాన్న వల్ల, ఇంకా బాబాయిలు పెదనాన్నల వల్ల చాలా నష్టం జరిగిందే అంటూ చెప్పగా నీరజ, నాకు మేనత్త ఉందా? అంటే నాన్నకు చెల్లా లేక అక్క? ఏమవుతుందమ్మా? అసలు నేను పుట్టినప్పటి నుంచి అత్తను ఎందుకు చూడలేదు? అలాగే ఇప్పుడు అసలు అత్తయ్య ఎక్కడ ఉంది అంటూ అడగ్గా శిరీష, ఏమో నీరజ, నాకు తెలియదు తను ఎక్కడ ఉందో. కానీ మీ నాన్న మీ మేనత్త మాత్రం కవల పిల్లలు. మీ రత్నం నాన్నమ్మకు ఒక అక్క ఉంది కదా, తన పేరు కాంచన. అసలు ఆమెకు పిల్లలు లేరు. డాక్టర్స్ పిల్లలు కావడం చాలా కష్టమని చెప్పడంతో, కానీ అప్పటికే మీ రత్నం నాన్నమ్మ ఆల్రెడీ మీ పెదనాన్నను కని ఉంది. పైగా మళ్ళీ కడుపుతో ఉంది. ఈసారి కడుపులో కవల పిల్లలు ఉన్నారు అని తెలియడంతో తరువాత పుట్టేవారిలో ఒకరిని దత్తత ఇస్తానంటూ చెప్పారు మీ నాన్నమ్మ మీ తాతయ్య. అయితే మీ నాన్న మీ అత్త ఇద్దరూ పుట్టారు. ఆ బిడ్డలలో ఎవరినైనా తీసుకోమంటూ నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేసింది మీ నాన్నమ్మ. కానీ కాంచన అత్తయ్య దంపతులు మాత్రం మీ నాన్నను కాకుండా మీ అత్తను తీసుకున్నారు. అలా మీ అత్తను దత్తత తీసుకున్న తరువాత వాళ్లకు చాలా అదృష్టం కలిసి వచ్చింది. పెట్టిన వ్యాపారాలలో మంచి లాభాలతో పాటు ఆస్తులు కూడా బాగానే కలిసి వచ్చాయి. పైగా ఆ దేవుడు కరుణించి అత్తయ్య కడుపులో మీ లేఖ అత్తయ్య పుట్టింది. ఆ తరువాత మీ బాబాయ్ మనీష్ కూడా పుట్టాడు. అయినా సరే నీరజ, కాంచన అత్తయ్య వాళ్ళు మాత్రం మీ అత్తయ్యను కన్నబిడ్డ కన్నా ఎక్కువగానే చూసుకున్నారు. మిగిలిన బిడ్డల కంటే ఎక్కువ ప్రేమను మీ అత్త మీదే చూపించేవారు. అలాగే మీ అత్తయ్యకు తను కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలిసినా సరే పెంచిన వారంటేనే ప్రేమ ఎక్కువ, ఇష్టం ఎక్కువ. ఎప్పుడూ కూడా వాళ్ళనే అమ్మా నాన్న అంటూ
మీ నాన్నమ్మను తాతయ్యను బాబాయ్ పిన్ని అంటూ పిలిచేది. అలాగే లేఖను మనీష్ని కూడా సొంత ప్రాణంలా చూసుకునేది. కానీ అంటూ ఇంకా గతం చెబుతూ ఉంటే ఇంతలోనే కావ్యకు నీరజ తండ్రి నగేష్ ఫోన్ చేస్తే గోవింద్ శిరీషకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్స్ చూస్తూ భయంగా నీరజను చూస్తుంటే నీరజ మాత్రం నిరుపం నాకు బావా అంటే గతంలో జరిగిన గొడవల వల్లే నన్ను మోసం చేశాడా? అంటే బావ నన్ను ప్రేమించడం, నేను లేకపోతే చస్తాను అంటూ నా వెంటపడి అంతలా తిరగడం అదంతా కూడా మోసమేనా? తన ప్రేమ నిజమైనది కాదా? తను నా మనసుతో ఆడుకున్నాడా అనుకుంటూ ఉంటే కావ్యను ఫోన్ తీయమంటూ శిరీష చెప్పడంతోనే కావ్య ఫోన్ తీసి స్పీకర్లో పెట్టగానే అవతలి నుంచి నగేష్ కొంచెం పెద్దగా మాట్లాడుతూ, కావ్య నీ ఫ్రెండ్ ఎక్కడ ఉంది? అది ఆఫీస్ కూడా పోలేదట కదా నిన్న. పైగా కంపెనీకి ఫోన్ చేస్తే ఏదో లీవ్ అంటూ ట్రాన్స్ఫర్ అంటూ ఇంకా కంపెనీకి రాదంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. అసలు ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అది ఎక్కడ ఉంది చెప్పు, నేను వెంటనే వచ్చి దాన్ని తీసుకుని వస్తా అంటూ తనకు వస్తున్న కోపాన్ని చాలా కష్టంగా అణుచుకొని మాట్లాడుతూ ఉంటే ఆ విషయం ఇక్కడ ఉన్నవారికి అర్థమవుతూనే ఉంది అతని మాటలు బట్టి. దాంతో కావ్య కొంచెం కంగారుగానే, అంకుల్ అది నిన్ననే చెప్పింది కదా క్లయింట్ని కలవడం కోసం సైట్కి పోతానంటూ, అందుకే అది నిన్న కంపెనీకి పోలేదు. అలాగే మీరే అన్నారట కదా దానితో లాంగ్ లీవ్ తీసుకోమంటూ, అవసరమైతే జాబ్ని కూడా మానేయమంటూ. సో అందుకనే అది లాంగ్ లీవ్ తీసుకుంది. జాబ్ని మాత్రం మానేయడం ఇష్టం లేక ట్రాన్స్ఫర్ పెట్టుకుంది అంకుల్. తను ఇప్పుడు నా దగ్గరే ఉంది అంకుల్. ఇప్పుడే మేము రూమ్కి వచ్చాము. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని అది ఫ్రెష్ అవ్వడానికి కొంచెం వాష్రూమ్కి వెళ్ళింది. అది రాగానే ఇద్దరం కలిసి వచ్చేస్తాం అంకుల్ అంటూ ఫోన్ పెట్టేసింది భయంగా. ఇంకోవైపు గోవిందం తిరిగి మళ్ళీ శిరీషకు ఫోన్ చేస్తే శిరీష కూడా భయంగానే ఫోన్ తీయగా గోవిందం కూడా కోపంగానే, అమ్మా శిరీష, ఇంకా ఎంతసేపు ఉంటావు? త్వరగా ఇంటికి రా. ఇంతకు ముందే పాప బయలుదేరింది అంటే చెప్పావు కదా, ఇంకా ఇంటికి రాలేదు. మీ అత్త ఏమో ఎందుకో కంగారుగా ఉందండి అంటూ పదే పదే మాట్లాడుతుంది. నువ్వు గన ఇంటికి వస్తే నేను నాగేషు పాప ఆఫీస్ దగ్గరకు వెళ్ళి పాపను తీసుకుని ఇంటికి వస్తాం అంటూ చెప్పడంతో శిరీషకు కూతురు చావు కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నట్లు ఉంది. దాంతో ఏం చేయాలో తోచక, మామయ్య పాప బయలుదేరింది, ఇంకొంచెం సేపట్లో ఇప్పుడు నేనున్న చోటుకే వస్తుంది మామయ్య, అందుకే నేను ఇక్కడే ఉన్నా. తను రాగానే జాకెట్లని ట్రై చేయించి ఏదన్నా ఇబ్బంది ఉంటే సరి చేసుకొని ఇద్దరం కలిసి ఇంటికి వస్తాం అంటూ గోవిందం ఏం చెప్తున్నా వినకుండా ఫోన్ పెట్టేసి నీరజను చూస్తుంటే నీరజ మాత్రం ఏడుస్తూ, అమ్మా నాకు ఈ ఎంగేజ్మెంట్ వద్దమ్మా, నాకు ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందమ్మా, నేను ఇప్పుడు నిరుపం భార్యనమ్మా, మాకు జరిగిన పెళ్ళి ఎలా అయినా జరగనివ్వు, ఈ పెళ్ళిలో ప్రేమ ఉన్నా పగ ఉన్నా ఏదైనా సరే ఆఖరికి నిరుపంకి నేనంటే ఇష్టం ఉన్నా లేకున్నా ఈ తాళి అతను నా మెడలో ఏ ఉద్దేశంతో కట్టినా సరే తనే నా భర్త. నేను ఇదే విషయాన్ని ఇంట్లో కూడా చెప్తా అమ్మా, అంతేకాని నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను. జరిగింది తెలిసిన తరువాత తాతయ్య నాన్న నన్ను చంపినా కూడా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఈ ఎంగేజ్మెంట్ని చేసుకోనమ్మా, ప్లీజ్ అమ్మా అంటూ ఉంటే శిరీష కోపంగా, ఏమే నీకేమన్నా పిచ్చి పట్టిందా? వాడు మన మీద పగతో ఇలా చేశాడే, వాడికి నువ్వంటే ఇష్టం లేదే, చెప్తే అర్థం చేసుకోవే. నువ్వు ఇప్పుడు ఈ విషయం మీ నాన్నతో చెబితే నిన్ను చంపడమే కాదే, నిన్ను చంపి మీ నాన్న కూడా చేస్తాడే. అసలు నీకు వాళ్ళ గురించి ఏం తెలిసే? అయినా ఈరోజు నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాడు ఇంకా నీకు కావాలని నువ్వెలా అంటున్నావే అని కూతుర్ని ఏడుస్తూ ఇంటికి రమ్మని బతిమలాడుతూ ఉంటే నీరజ మాత్రం, అమ్మ నిరుపం నన్ను ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నా సరే నాకు వాడంటే ప్రాణం అమ్మ, నేను వాడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా అమ్మ, అందుకే మీ అందరినీ కాదనుకొని మోసం చేసి ఈ పెళ్లి చేసుకున్నా అమ్మ. పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తే జరిగింది, కానీ వాడేమో పగను సాధించడం కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడమ్మా. వాడి పెళ్ళిని లెక్కకు తీసుకున్నా తీసుకోకపోయినా సరే అమ్మ, నాకు వాడే భర్త.
అంటుంటే శిరీషకు కూతురు మొండి పట్టు గురించి బాగా తెలుసు కాబట్టి ఇక లాభం లేదు అనుకుంటూ సడన్గా నీరజ చేతిని తన చేతిలోకి బలవంతంగా తీసుకుని తన తల మీద పెట్టుకుంటూ, నీరజ, వాడి కోసం ఇంతమందిని నువ్వు వద్దు అనుకుంటున్నావు కదా, మా పరువును ప్రతిష్టను నువ్వు లెక్క చేయడం లేదు కదా, అయితే ఇప్పుడు నేను చెప్తా విను, నువ్వు నాతో పాటు ఇంటికి వచ్చి తల వంచి నీ చేతికి ఉంగరాన్ని తొలగించుకో, లేకపోతే మేమందరం చచ్చినంత ఒట్టే, ఇది నేను మాట వరుసకు కాదు చెబుతుంది, నేనిప్పుడు నువ్వు నాతో పాటు ఇంటికి రాకపోతే నేను ఇంటికి వెళ్ళే దారిలోనే ఏదన్నా కొనుక్కొని పోతూ దాంట్లో విషం కలుపుకొని తీసుకొని పోయి అందరికీ పెట్టి నేను కూడా తినిచేస్తా. అప్పుడు వాడు కోరుకున్నట్లే వాడి పగ తీరుతుంది. ఇక మేము ఎలాగో ఈ భూమి మీద ఉండం కాబట్టి నీ ప్రేమ కూడా పండుతుంది. నువ్వు వాడితో హాయిగా ఉండొచ్చు మేమందరం చనిపోయిన తర్వాత అంటూ చెబుతుంటే నీరజ ఏడుస్తూ, అమ్మ ఏంటమ్మా ఆ మాటలు, ఎందుకమ్మా ఇలా నువ్వు నన్ను బాధపెడుతున్నావు అంటూ తల్లిని పట్టుకొని ఏడుస్తూ, వద్దమ్మా ప్లీజ్ అలా చేయకు అంటుంటే శిరీష మాత్రం కూతుర్ని చూస్తూ, చూడు నీరజ, నిన్న కాక మొన్న వచ్చి నిన్ను ప్రేమ పేరుతో మోసం చేసిన వాడు 24 గంటల క్రితం కట్టిన తాళే నీకంత ముఖ్యమైతే మీ నాన్నతో నేను 20 ఏళ్ల పైనే కాపురం చేశానే, మరి మా ఆయన పరువు తనకు ప్రాణం కదా, అలాంటి పరువు ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల పోయింది, పైగా ఆ పరువు పోవడానికి కారణం తను ప్రాణంగా పెంచుకున్న కూతురే అని తెలిస్తే తనేమైపోతాడే, కాబట్టి నాకు ఈ సమయంలో నా భర్త అతని గౌరవమే ముఖ్యం, అందుకే ఇప్పుడు నేను నీకు చెప్పిన పని చేయడానికి అస్సలు వెనకాడను అంటూ నీరజను ఆమె ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే నీరజ, అమ్మ నాకు పెళ్ళయిందమ్మా, ఇలా చేయడం పాపమమ్మా, అందులోనూ ఒక తల్లి కూతురుతో ఇలాంటి తప్పును చేపించడం ఆ దేవుడు కూడా క్షమించడమ్మా, ప్లీజ్ అమ్మా అంటున్నా సరే శిరీష మాత్రం, చూడు నేనిప్పుడు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు కదా, కేవలం ఉంగరాన్ని పెట్టించుకొని మాత్రమే చెబుతున్నా, ఆ తరువాత నేనే ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి బయటపడే దారిని వెతుకుతానే, నా మాట నమ్మవే, దయచేసి నాతో పాటు ఇంటికి రావే అంటూ కూతుర్ని గడ్డం పట్టుకుని బ్రతిమలాడి ఇంటికి తీసుకుని వచ్చింది. అలా జరిగింది మొత్తం తలుచుకుంటూ ఉంటే కావ్యేమో నీరజను చూస్తూ, నీరజ, మెట్టెలు దాచడానికే ఇప్పుడు మనం అబద్ధం చెప్పావే, తాళి నల్లబూసలు కనిపించకుండా గొంతుకంటూ లెహంగాని వేసుకున్నావే, నీ 5వ తనానికి సంబంధించిన వస్తువులనే నువ్వు దూరం చేసుకోలేక ఒక్క అరగంట తీసి పక్కన పెట్టలేక ఇప్పుడు తిప్పలు పడుతున్నావే, మరి ఉంగరం తొడిగితే సగం పెళ్ళి జరిగింది అంటారు కదా, కొన్ని సాంప్రదాయాల్లో అయితే ఉంగరం పెట్టడాన్నే పెళ్ళి అని కూడా అంటారే, మరిప్పుడు ఎలాగే, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు, ఆలోచిస్తుంటే పిచ్చి పట్టినట్లుందే, అసలు ఈ ఎంగేజ్మెంట్ విషయం తెలిస్తే అసలే పగతో రగిలిపోతున్న నిరుపం ఇంకా ఏం చేస్తాడో ఏమో, అమ్మ చెప్పినట్లుగా ఈ ఒక్కసారి తలదించుకుంటే అమ్మ పెళ్ళి ఆపుతుందంటావా, లేక ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తూ తాళి కూడా కట్టిస్తుందంటావా, అసలు ఇప్పుడు ఏంటే పరిస్థితి అంటుంటే నీరజ కావ్య కంగారును మాటలలో తడబాటును చూస్తూ, చూడు కావ్య, ఈ పెళ్ళి జరగదు, అలాగే ఎంగేజ్మెంట్ కూడా జరగదు, పైగా నిరుపం కోరుకున్నట్లుగా మా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినా సరే దాన్ని అవమానంగా ఫీల్ అవ్వడానికి బదులు ఆందోళనగా గురి అవుతారు అంటుంటే కావ్య భయంగా, అంటే ఇప్పుడు నువ్వేమంటావే, నువ్వేమన్నా చేసుకుంటావా, అప్పుడు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేక చావడానికి ప్రయత్నించావు అంటూ ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు అంటూ మీ వాళ్ళు అని ఆమె మాట్లాడుతూ ఉంటేనే నీరజ, లేదు నువ్వేం భయపడకు, నేనేమీ చేసుకోను, కానీ ఈ ఎంగేజ్మెంట్ మాత్రం జరగదు, ఎవ్వరికీ ఏమీ కూడా అవ్వదు, ఇప్పటిదాకా తన పగ కోసం నా బావ ఈ మరదలితో ఆడడం మాత్రమే నువ్వు చూసావు కదా, కానీ ఇప్పుడు ఈ మరదలు తన ప్రేమ కోసం బావతో జరిగిన ఈ 3 ముళ్ళ పెళ్లి కోసం ఎలాంటి ఆట ఆడబోతుందో నువ్వు చూస్తావు. నేను ఇంతసేపు కూడా ఎవరో దారిని పోయే దానయ్య చేతిలో మోసపోయానేమోననుకున్నా, కానీ మోసం చేసింది నా బావేనని, పైగా ఆ మోసానికి ఒక కారణం ఉంది అని తెలిసిన తరువాత కూడా నేను ఎలా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావు నువ్వు,
మా అమ్మ చెప్పిందని నేను ఇక్కడికి రాలేదు. అలాగే తను చస్తుంది అన్న భయం కూడా నాకు లేదు. ఎందుకంటే మా అమ్మ నన్ను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంది అనే విషయం నాకు బాగా తెలుసు. అసలు నన్ను మోసం చేయడానికి వాడి దగ్గర కారణం ఉంది అని తెలిసిన తరువాత, మా బంధానికి ముందుగానే చుట్టరికం ఉంది అని తెలిసిన తరువాత నాకంటూ ఒక ప్లాన్‌తోనే నేను ఇక్కడికి వచ్చా. ఆ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి నాకు నీ సాయం కూడా కావాలి కావ్య అంటూ తన ప్లాన్ ఏంటో కావ్యతో చెప్పడంతో అదంతా విన్న కావ్యకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆ భయంతోనే కావ్య నీరజను చూస్తూ, నీరజ ప్లాన్ సక్సెస్ అయితే ఓకేనే, లేకపోతే పెనం మీద ఉన్నది కొంచెం పొయ్యి మీద పడినట్లుగా అవుతుందే నీ పరిస్థితి, ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుందే, నన్ను అర్థం చేసుకోవే, ఈ ప్లాన్ వద్దే అంటూ కావ్య నీరజకు నచ్చజెప్పడానికి చూస్తుంటే, ఇంకోవైపు తనెంతగానో ఇష్టపడుతున్న నీరజను పెళ్లి చేసుకోబోతున్న తేజ్ చాలా సంతోషంగా ఆ ఇంట్లో ఆమె కోసం కన్నులతోనే వెతుకుతూ చివరికి ఆమె తన గదిలో ఉందని తెలుసుకొని దారిన వస్తున్న చిన్న చిన్న అడ్డంకులన్నీ దాటుకుంటూ నీరజ గదికి చేరుకొని నీరజను అతనికి ఇష్టమైన రంగు లెహంగాలో చూస్తూ ఆమెకు ఒక్క నిమిషం కూడా ఇక దూరంగా ఉండలేక వెళ్ళి ఆమెను హత్తుకుంటూ నీరజ నుదిటి మీద చిన్న ముద్దు పెట్టుకుంటూ మొదటిసారి ఆమె ముందు అతని మనసులోని భావాలను మాట్లాడుతూ, నీరు, ఈ రోజు కోసం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా. నువ్వు అనుకుంటున్నావేమో ఈ పెళ్ళి పెద్దల ఒప్పందం మీద జరుగుతుంది అని. అదంతా అబద్ధమే. నువ్వంటే నాకు చాలా ఇష్టం నీరు. ఐ లవ్ యూ సో మచ్ అంటూ చెప్పడంతో నీరజ్కు ఆ మాటలు వినడంతోనే కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అంతలోనే మళ్ళీ తేజ్ మాట్లాడుతూ ఆమెను ఏడిపిస్తున్నట్లుగా, ఆమెను ఎప్పటిలాగా ఆట పట్టిస్తున్నట్లు, నీరు, నిన్నింత అందంగా ఇంత మంచి డ్రెస్తో చూస్తుంటే నీతో పెళ్ళి కన్నా ముందే శోభనం అయితే బాగుండు అనిపిస్తుంది తెలుసా అంటూ ఎప్పటిలాగే తన అల్లరిని మొదలుపెట్టాడు నీరజతో. అయితే అతని మాటలన్నీ విన్న నీరజ మొదటిసారి అతని మనసులోని నిజమైన భావాలను తెలుసుకొని అతనితో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అతనికి ఆమె వల్ల జరిగే అన్యాయానికి మనసులోనే తేజ్కు క్షమాపణ చెప్పుకుంటూ ఉంది. ఇంకోవైపు అప్పటికే ఆ ఇంటి దగ్గరికి కారులో వచ్చిన నిరుపం అతని మనిషికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ ఆ ఎంగేజ్మెంట్ ఆపడానికి నీరజ ఎలాంటి ప్లాన్ చేసింది, ఆ ప్లాన్ వల్ల ఆమె జీవితంలో ఎలాంటి మార్పు రాబోతుంది, తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నీరజ పెళ్ళి ఆల్రెడీ తన శత్రువుతో జరిగిపోయింది అని తెలుసుకున్న తేజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, నీరజ మనసులో ఉన్న ఆలోచన తెలియక నిరుపం ఇప్పుడు నీరజ ఇంట్లో ఎలాంటి పెను తుఫాను తీసుకుని రాబోతున్నాడు. ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.